12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. ఈ 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కొన్ని ముఖ్యమైన విషయాలు పౌలు భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 1వ వచనంలో మన దేహమును సజీవ యాగంగా సమర్పించుకోండి అని 1వ వచనం మాట్లాడుతుంది. అంటే దేవునికి మన శరీరంలోని సమస్తాన్ని ఆయనకి సమర్పించుకోవాలి అని 12వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుతూ ఉంటే 12వ అధ్యాయం 2వ వచనము మాట్లాడుతున్న దాన్ని ఈరోజు మనము ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ దేవుని చిత్తము గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఈ లోక మర్యాద గురించి మాట్లాడుతూ ఉంటాడు, దేవుని చిత్తము ఎలా అర్థమవుతుందో మాట్లాడతాడు. ఈ 3 విషయాలు ఈ ఒక్క వచనంలో మనకు కనబడతా ఉంటాయి. ఆయన అంటాడు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటాడు. మనకి క్రొత్త నిబంధన గ్రంథము గ్రీక్ భాషలో రాయబడింది. దాన్ని తర్వాత కాలంలో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోంచి మనకి ఇప్పుడు చదువుతున్న మన బైబిల్ ఆయా భాషలోంచి మన చేతికి ఆ విధంగా వచ్చింది. ఇందులో ఈ 2వ వచనంలో మొదటి భాగంలో ఉన్న ఒక మాట ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అనే మాట మనకు కనపడతా ఉంటుంది. అంటే ఆ మాట యొక్క ఆ పదాల యొక్క స్పష్టమైన అర్థం ఏంటంటే ఈ లోకము మనలను ఒత్తిడికి గురి చేస్తుంది కొన్ని పనులు చేసేలాగా. ఈ లోకము మన జీవితంలో కొన్ని పనులు చేసేలాగా, కొన్ని మాటలు మాట్లాడేలాగా, కొన్ని ఆచారాలు వెంబడించేలాగా లోకం మనలను ఒత్తిడి చేస్తుంది అని తెలియజేస్తూ ఉంది. అంటే అలాంటి ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే మా అమ్మ చనిపోయింది దాదాపుగా. అందరూ వచ్చారు, ఆవిడ మాట్లాడలేదు, అప్పుడే చనిపోతా ఉంది దగ్గర. అంతలోకి ఒక ఆవిడ వచ్చి గబగబ నీళ్లు తాగించండి అని చెప్తూ మా పిల్లల్ని చేత నీళ్లు తాగించమంటుంది. జనరల్గా చనిపోతుంది కాబట్టి ఆ నీళ్లు తాగిస్తే బ్రతుకుద్దనే ఉద్దేశంతో ఆవిడ చెప్తుందేమో అనుకున్నా నేను. కానీ ఆవిడ అంటది వారసుల చేత మనవాళ్ళ చేత పోయించని నీళ్లు అంటుంది. తాగించమంటే సరే అని నేను కూడా సరే నీళ్లు తాగించండి అంటా ఉన్నాను. నీళ్లు తాగిచ్చే క్రమంలో ఎవరి చేత తాగించమంటాం తెలుసు ఆవిడ? మనవాళ్ళ చేత. జోష్ అప్పుడు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు ఉంటుంది జోష్కి. కాస్ట్లీకి 3 సంవత్సరాల కన్నా తక్కువే ఉన్నాడు. జోష్ 5లో పుట్టాడు కాబట్టి 11 అంటే 6 సంవత్సరాలు దగ్గర 6 సంవత్సరాలు, కరెక్ట్గా 6 సంవత్సరాలు నిన్ని. కాస్ట్లీకి 3 సంవత్సరాల కన్నా కొంచెం తక్కువ, వాళ్ళిద్దరికి 3 సంవత్సరాలు 3 నెలలు తేడా. అప్పుడు టక్కున నాకు అర్థమైంది ఏంటంటే అదొక ఆచారం. చనిపోయే ముందు నోట్లో తులసి నీళ్ళు పోస్తారు. తెలుసా అండి మీకు ఆ మాట? తులసి నీళ్ళు పోస్తారు. మనకి ఏమీ తెలియదు అంటాం కానీ ఆ టైం వచ్చినప్పటికి అన్నీ చేస్తూ ఉంటాం. తులసి నీళ్ళు పోస్తారు. అది ఎవరి చేత పోయిస్తారంటే వాళ్ళ యొక్క మనవళ్ళ చేత పోయిస్తారు. అది నాకు టక్కుమని గుర్తొచ్చింది, మీరు పోయొద్దని చెప్పి ఇలానే ఆపేశాను. మామూలుగానే కనపడుతుంది, మామూలుగానే తాగించమంటుంది, కానీ ఆవిడ సడన్గా ఒక ఆచారాన్ని మన చేత చేయించడానికి ప్రయత్నం చేసింది. లోక ఆలోచనలు లేదా లోకము మనల్ని ఒక ఒత్తిడికి తీసుకొస్తుంది. ఆ రోజు అమ్మ చనిపోయింది, తర్వాత రోజు బరియలు చేశాము. చాలా దూరం నుంచి వచ్చారు. అంత ముందు రాత్రి కొంతమంది వచ్చారు. అక్కడ మనకి ఉండడానికి కూడా సౌకర్యం లేదు కాబట్టి బయట కారులో ఉన్న వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఇక్కడ ఉన్న చర్చిలో పండుకున్న వాళ్ళు, ఎక్కడెక్కడో పండుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత రోజు బరియలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ రావాలనేసి ఆ రోజే మేము ప్రార్థన పెట్టి క్లోజ్ చేసాం. మనకి చిన్న దినాలు పెద్ద దినాలు ఇంకేం చేయలే. చాలామంది అడిగారు, మా బంధువులు కూడా అడిగారు, లేదు నాన్న అది కీడు, ఖచ్చితంగా చెయ్యాలి అన్నారు. ఆ ఆచారం ఏంటంటే ఆ పెద్దదనం చిన్నదనం చేయకపోతేనంట ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఆ ఆత్మ ఇక్కడెక్కడే తిరుగుద్దంట. మా అమ్మ ఆత్మ ఇక్కడెక్కడే తిరగదని నమ్మకం నాకు ఉంది. ఏ ఆత్మ కూడా ఎక్కడెక్కడ తిరగదు. చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది ఆత్మ? బాకి చెప్పుది ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడద్ది, ఆ తర్వాత వేరే స్టోరీ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా మమ్మల్ని ఒత్తిడి చేశారంటే ఆ రోజుతోనే మీ అమ్మను వదిలిచ్చేసుకుంటున్నారా, ఆ ఒక్క రోజుకే చేసేసారా అన్న మాటలు కూడా మా మీద వాడటం జరిగింది. ఖర్చుకు సంబంధించిన విషయం కాదు, అది ఆచారానికి సంబంధించిన విషయం. ఈ లోకము మనల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. అది మన దైనందిక జీవితంలో ప్రతిరోజు
మనల్ని ఏదో విధంగా ఈ లోకం అనేది మనల్ని ఒత్తిడికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఎక్కువ సార్లు పెళ్ళిళ్ళు చావుల దగ్గర చాలా ఎక్కువగా ఇది కనపడతా ఉంటుంది. పెళ్లి చేసే టయానికి పెళ్లి అనుకుని పెళ్లి పనులు మొదలు పెట్టేటప్పటికి దేంతో మొదలు పెడతారమ్మా తెలుసా మీకు? అమ్మా, పసుపుతో మొదలు పెడతారు కదా, తెలుసా మీకు? తెలీదా? తెలియపత్రి చెప్తున్నాను. పసుపుతో కొడతలు పెడతారు. పసుపుతో మొదలు పెట్టడం మంచిదే, తప్పేం కాదు. పసుపుతో కాకపోతే కారంతో ఏదో ఒకటి మొదలు పెట్టాలి. కాకపోతే ఆ పసుపు కొట్టే ఆ రోకళ్ళు ఉంటాయి కదా, దానికి తాడు కడతారు. ఆ తాడు ఎవరితో కట్టిస్తారు? గుందలు కట్టిస్తారు, దానికి చుట్టూ తిరుగుతారు. ఏదో ఒక పని ప్రారంభించడం మంచిదే, కానీ పని ప్రారంభించేటప్పుడు చేసే ఆచారము అది మంచిది కాదు అంటారు. ఎవరు చెప్తారు ఆ సలహాలన్నీ? అలాంటి సలహాలు ఎవరు చెప్తారు అమ్మా? ఎవరు? లోకానుసారులు చెప్తారు. కానీ ఇప్పుడు కొత్త ఆచారం ఏంటంటే చర్చికి వెళ్ళే వాళ్ళు చెబుతున్నారు. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళకి బాగా పద్ధతులు బాగా తెలుస్తున్నాయి అనిపిస్తుంది అందరికీ. చర్చికి వెళ్తున్నామని పేరు పెట్టుకున్న వాళ్ళే పెళ్ళి ఎట్టా చేయాలి, దానికి ఆచారాలు ఏం చేయాలి, తూర్పు వైపు కూర్చోవాలా, పడమటి వైపు కూర్చోవాలా, చేతులు ఆకులు పెట్టుకోవాలా, దాన్ని ఏమంటారు, బనానాస్ అది అట్టిపళ్ళు పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే ఈ రోజుల్లో ఇవి లోక ఆచారాలు. ఇక్కడ వాడబడిన మాట అంటే ఒక ఒత్తిడికి, అంటే ఒక ప్లేట్ తయారు చేయాలనుకోండి, అల్యూమినియం ప్లేట్ తయారు చేయాలంటే అల్యూమినియం షీట్ని ఒక ప్రెస్ కింద పెడతారు. ఆ ప్రెస్ దాన్ని నొక్కగానే ఆ ప్లేట్ లాగా తయారవుతుంది. ఆ బలంగా వచ్చిన పైనుంచి వచ్చిన ఒక మౌల్డ్ దాని మీద పడగానే అది ఏ షేప్లో ఉందో కింద అలా మార్చబడుతుంది. ఇక్కడ ఖచ్చితంగా వాడబడిన మాట అది. లోకము మనల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఆ లోకం నుంచి మన మీదకి అలాంటి శ్రమ వస్తూ ఉంటుంది, ఒత్తిడి వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో దేవుని చిత్తం ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. ఇదో వచనంలో దేవుని చిత్తం ఎలాంటిదంటే, దేవుని చిత్తము ఉత్తమమైనది అంటా ఉన్నాడు. ఉత్తమం అంటే దానికి మించింది లేదు. దేవుని చిత్తము అనే మాట, ప్రణాళిక అనే మాటకు రెండు ఒకే అర్థాలు. దేవుని యొక్క ప్రణాళిక, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అది చాలా ఉత్తమమైనది. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో దానికన్నా దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అది చాలా గొప్పగా ఉంటుంది. నీ గురించి నువ్వు ఎలా చేద్దాం అనుకుంటున్నావో దానికన్నా దేవుడు నువ్వేం చేస్తే బాగుంటుందో, ఎలా ఉంటే బాగుంటుందో అని అనుకుంటున్నాడో అది చాలా గొప్పది. మనుషులుగా మనందరం మన గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. మన పిల్లల గురించో లేదా మనం చేసే పని గురించో కొన్ని ఆలోచనలు ఉంటాయి మనందరికీ. కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కొన్ని ప్లాన్స్ ఉంటాయి. అవి మంచిదే, కానీ వాటిలన్నిటికన్నా ఉన్నతమైనది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక ఉత్తమమైనది. తర్వాత అది అనుకూలమైనది. అది దేవునికి అనుకూలమైనది, అది మనుషులకు కూడా అనుకూలమైనది. దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో, మన జీవితంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అది చేయటానికి అనుకూలమైనదే, కష్టమైనది ఏం కాదు. మూడో మాట అంటాడు సంపూర్ణమైనది అంటాడు. అంటే దానికి ఇంకోటి కలపటానికి కానీ ఇంకేం ఉండదు. సంపూర్ణమైనది, దానికి ఏమీ కలపడానికి అవసరత లేదు. అది దేవుని యొక్క చిత్తము. మనుషులకు ఉన్న పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, మనుషులకు దేవుడు తమ గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో అర్థం కాదు చాలా ఎక్కువ సార్లు. దేవుడు మా గురించి ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనుషులకు అర్థం కాదు చాలాసార్లు. దేవుడు తమ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో మనుషులకి అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మనుషులకు తమ జీవితంలో దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో చాలాసార్లు క్లారిటీ ఉండదు. దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, దేవుడు నా గురించి ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు నన్ను ఎలాంటి పరిస్థితిలో నుంచి ఎలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు అనేది మనుషులకు చాలాసార్లు అర్థం కాదు. కారణం ఏంటంటే మనుషులు తమ సొంత ఆలోచనను దేవుడి ఆలోచనలకి కలపాలి అని ఆశపడతా ఉంటారు. ఈ లోకము దేవుని చిత్తము నీకు అర్థం కాకుండా ఉండటానికి, ఈ లోకము దేవుని చిత్తంలోనికి నువ్వు నడవకుండా ఉండటానికి, ఈ లోకము దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో అమలు కాకుండా ఉండటానికి నిన్ను ఒత్తిడికి గురి చేస్తుంది. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది అని చెప్తుంది. నువ్వు అడుగులు వేయాల్సిన దారి ఇది అని చెప్తుంది. ఈ లోకము మనలను తన ఆలోచనలోకి
మనల్ని మనం తలొగ్గేలాగా చేస్తుంది. ఈ లోకం ఏం చెప్పుద్దంటే నువ్వు ఇలా మెత్తగా ఉంటే కుదరదు, ఎలా ఉండాలి చెప్పుద్ది లోకం మనల్ని. నువ్వు చాలా చాలా బలంగా ఉండాలి, లేకపోతే అంటే నీ స్టాండ్ నువ్వు మెత్తగా ఉంటే కుదరదు, నువ్వు కూడా నోరేసుకుని పోట్లాడమని చెప్పుద్ది లోకం కదా. లోకము పోట్లాడమని చెప్పుద్దా, కాంప్రమైజ్ అవ్వమని చెప్పుద్దా? పోట్లాడమని చెప్పు. నువ్వు తగ్గితే కుదరదని చెప్పుతుంది, నువ్వు మంచిగా ఉంటే కుదరదని చెప్పుద్ది. కానీ దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు లోబడిన కొలది దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పుద్ది. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించగలడు, కానీ తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడు? లోకం చెప్పుద్దా అలా? నువ్వు తగ్గించుకుంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడనే మాట లోకం చెప్పుద్దా? నువ్వు తగ్గితే కుదరదని చెప్పుద్ది లోకము. కానీ దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఏంటో మనం గమనించుకుంటే ఈ దేవుని చిత్తం మనకి ఎలా అర్థం అవుద్ది స్పష్టంగా? ఆ మాటను కూడా ఈ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం ఏదో చెప్తా ఉన్నాడు. దేవుని చిత్తమును ఈ లోక మర్యాద ఒత్తిడి చేసి దేవుని చిత్తములోనికి మనల్ని ప్రవేశించకుండా మనల్ని ఆపుద్ది అని చెప్తా ఉన్నాడు. మూడవ మాట నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, ఆ మాట దేవుని చిత్తము మనకి ఎలా తెలుసుద్దంటే, ఆ మాట రాయబడింది, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. మన జీవితాల్లో దేవుని చిత్తము ఎలా తెలుసుద్ది? ఇంతకుముందు నేను మాట్లాడుతూ దేవుని చిత్తము చాలాసార్లు స్పష్టంగా ఉండదు, చాలాసార్లు అర్థం కాదు, చాలాసార్లు దేవుడు నన్ను ఎలాంటి దారిలో నడిపించాలనుకుంటున్నాడో మనకు అర్థం కాదు. అది ఎప్పుడు అర్థం అవుద్దంటే నీ మనస్సు మారి నువ్వు రూపాంతరం అయితే తప్ప నీకు అర్థం కాదు అని చెప్తా ఉన్నాడు. దేవుని చిత్తము తెలుసుకోవడానికి నీ మనస్సు మారాలి, మనస్సు క్రొత్తదవ్వాలి, రూపాంతరం అవ్వాలి అని మాట చెప్తా ఉన్నాడు. మూడు విషయాలు చెప్తా ఉన్నాడు, లేదా 3 స్టేజెస్ చెప్తా ఉన్నాడు మనసు గురించి. దేవుని చిత్తము నీకు అర్థం కావాలంటే, దేవుని చిత్తము నీకు తెలియాలంటే, దేవుని చిత్తము ఏమైనదో నీకు స్పష్టంగా చూడగలగాలంటే నీ మనస్సు ఏమవ్వాలంట? మారాలి. ఏమవ్వాలంటే చెప్పండి ఒకసారి. మారాలి, నూతనం అవ్వాలి, రూపాంతరం చెందాలి. ఈ 3 దశలు చెప్తా ఉన్నాడు. మనసు మారటం సాధ్యమేనా? మనసు మారుద్దా? మీరేమనుకుంటున్నారు? మనస్సు మారటానికి అవకాశం ఉంటుందా లేదా? అమ్మ దేవుని దగ్గరికి వస్తే మారుతుంది అంటే మారుతుంది. మనసు మారటానికి అవకాశము ఉంది. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అది దేవుని యొక్క వాగ్దానము. ఇదిగో మీ నూతనమైన హృదయాన్ని నీ ఇస్తాను. యెహెజ్కేలు 36:26 మనం ఎక్కువగా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ వచనం మనకు తెలిసిన వచనమే. ఆ వచనంలోంచి ఎన్నోసార్లు వాక్యాలు కూడా వినుంటాం. కానీ మనసు మారుతుందా అంటే మీరు చాలామంది మాట్లాడలేకపోయారు. కారణం ఏం చెప్పాలి వాస్తవానికి అంటే, ఒక మాట అంటే పాలు పొంగుతాయా? అమ్మ ఎవరు మాట్లాడట్లా? ఎలా తెలుసు నీకు అమ్మా? చాలాసార్లు మనం పొంగబెట్టాం కాబట్టి, లేదా పొంగటాన్ని చూసాం కాబట్టి పాలు పొంగుతాయని తెలుసు. అది ఎక్స్పీరియన్స్ కదా, అంతేనా? పాలు పొంగుతాయని మనకు ఎలా తెలుసు అంటే, దాన్ని మనం చూసాం. మనసు మారుతుందా అని అడిగినప్పుడు నా మనసు మారింది అనే ధైర్యం నీకుంటే మనం చెప్పగలిగిన మాట ఏంటంటే, మనసు మారుతుంది, నా మనసు మారింది. మనసు మారడం అనేది దేవుని యొక్క వాగ్దానము. దేవుడి వాగ్దానం నెరవేరుతుంది. దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. పౌలు అంటాడు, పూర్వము నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును, కానీ ఇప్పుడు నేను మారిపోయాను. ఈ మారిన వ్యక్తుల జీవితాలు, చాలామంది జీవితాలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. పేతురున్నాడు, అబద్ధం ఆడాడు, దాన్ని సరి చేసుకున్నాడు. పేతురున్నాడు, దేవుడెవరో నాకు తెలియదని దేవుడిని తృణీకరించాడు, తను సరి చేసుకున్నాడు. పేతురు చెప్పింది అబద్ధమే, కానీ అంటే ఏం చెప్పాడు పేతురు? ఏం అబద్ధం చెప్పాడండి తెలుసా మీకు? అమ్మా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ దేవుడు దాన్ని ఎలా చూశాడంటే, లేదా మనం దాన్ని ఎలా చెప్పుకుంటాం అంటే, పేతురు అబద్ధం ఆడాడు అనం మనం, పేతుడు దేవుణ్ణి తృణీకరించాడు అంటున్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే, పేతురు దేవుని యొక్క నమ్మకాన్ని వమ్ము చేశాడు.
పేతురు దేవుడికి ఇచ్చిన మాటను దాటాడు. అయ్యా వీళ్ళందరూ వదిలేసాను సరే, మరణం వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నీతో పాటు చచ్చిపోవాల్సి వచ్చిన సరే నేను చచ్చిపోతాను అంటాడు. మారిందా లేదా పేతురు యొక్క హృదయం? మారిందా లేదండి? ఏ దేవుడైతే నాకు తెలియదు అన్నాడో, ఏ యేసు ప్రభు అయితే నాకు తెలియదు అన్నాడో, ఆ యేసు ప్రభు మెస్సయ్య, లేఖనాలు చెప్తున్న మెస్సయ్య ఈయనే, మన కోసం వస్తాడని ఆయా సందర్భాల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలుపరిచిన ఈ మెస్సయ్య ఈయనే అని కొన్ని వేల మంది మధ్యలో నుంచుని చెప్పాడు. కొన్ని వేల మంది మధ్యలో నుంచి చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? తను కన్నీటితో దేవుని పాదాలు కడగలిగాడు. దేవుని చిత్తము చాలా ఉన్నతమైనది, దేవుని చిత్తము సంపూర్ణమైనది, దేవుని చిత్తము అనుకూలమైనది, దేవుని చిత్తము ఉత్తమమైనది. అది నీకు అర్థం కావాలంటే నీ మనస్సు మారాలి. మనస్సు మార్చబడటము సాధ్యము, దేవుని యొక్క వాగ్దానము. మనస్సు మారిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో మనస్సు మారటం అనేది అది మనసుకు సంబంధించిందా, క్రియలకు సంబంధించిందా? మనసు మారటం అనేది, మనసు అనేది మనకు కనబడదు, మనసు ఎక్కడో ఉంటుంది. మనసు అంటాం, హృదయం అంటాం, ఇవన్నీ మనకు తెలుసు కదా, ఇవన్నీ పర్యాయ పదాలు. మనసు మారుతుంది అంటాం, కరెక్టే. మారిన మనసు మారిందని మనకు ఎలా అర్థం అవుద్ది అమ్మా? క్రియల ద్వారా అర్థం అవుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, తాగుతాడు, నేను మనసు మార్చుకున్నాను, నేను తాగను అన్నాడు అనుకోండి. అయ్యో ఈ తాగటం అనేది నాకు నా కుటుంబానికి నష్టాన్ని తీసుకొస్తుంది, నేను తాగను, నా మనసు మారింది అంటాడు పగలపూట చాలామంది. సాయంకాలానికి ఏమవుద్ది? సాయంకాలానికి అతను తాగకపోతే అతని మనసు మారింది అనే మాట నిజం. సాయంకాలానికి అతను తాగితే అతని మనసు మార్చబడలేదు అనేది నిజం. మనసు మార్చబడితే అతను తాగడు, మనసు మారితే తాగుతాడు. పౌలు అంటా ఉన్నాడు, అయ్యా అంతకుముందు ఎవరిని చూస్తే వాళ్ళని కొట్టాలనిపించేది, ఎవరిని చూస్తే వాళ్ళని హింసించాలనిపించేది, ఇదిగో ఈ మార్గంలో వెళుతున్న వారిని నేను ఆటంకపరచాలనిపించేది. తర్వాత అతను మనసు మారినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? అతనికి అలా అనిపించినప్పుడు ఆటంకపరచడానికి తాను ఏం చేయగలడో అది చేశాడు. మనుషులు రాళ్లతో కొడతా ఉంటే వాళ్ళ బట్టలకు కాపలావాడిగా ఉన్నాడు. మనుషులు ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడకపోతే వాళ్ళని కొట్టిన వాడిగా ఉన్నాడు, హింసించిన వాడిగా ఉన్నాడు, దూషించిన వాడిగా ఉన్నాడు. ఇంక ఎక్కడెక్కడైతే ఇలాంటి మార్గంలో ఉన్నారో, యేసు ప్రభు యొక్క మార్గంలో ఉన్నారో, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, హింసించడానికి, వారిని బలవంతంగా అయినా సరే, చావు దాకా తీసుకెళ్ళైనా సరే మరలా యూదు మతంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది అతని మనస్సు. ఒకరోజు అతని మనసు మారింది. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? అప్పుడు దాకా వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి వాళ్ళని కొట్టినవాడు, వాళ్ళని దేవునిలో తీసుకెళ్ళడానికి తను కొట్టించుకుంటా ఉన్నాడు. అప్పుడు దాకా వాళ్ళని చిత్రహింసలు చేసినవాడు, అప్పుడు దాకా వారిని మాటలు దూషించిన వాడు, అప్పటి నుంచి తను మాటలు పట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. అప్పుడు దాకా చిత్రహింసలు చేసిన వ్యక్తి అప్పటి నుంచి తను చిత్రహింసలు అనుభవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది మనసు మారటం అంటే. మనసు మారటాన్ని క్రియారూపకంగా చూపించగలం. మనసు మారితే నీ క్రియలు కనబడతాయి. మనసు మారిన తర్వాత అది నూతన పరచబడుతుంది, కొత్త మనసు వస్తుంది. ఎవరి మనసు వస్తుంది? దేవుని మనసు ఇస్తాడు. పరిస్థితులు నీకు దేవుని కళ్ళలో నుంచి చూడటం అర్థమవుతుంది, అలవాటు అవుతుంది. నీకు కొత్త మనసు వస్తుంది. ఆ మనసు ఎలాంటిదంటే, దేవుడు నీకు ఇచ్చిన మనసు అది పాపమునకు చోటు ఇవ్వదు. చాలా కాలాల క్రితం ఒక జంతువు గురించి విన్నాను. అంటే దగ్గర మన కుందేలులాగా ఉంటుంది. అది మంచు ఎక్కువగా పడే ప్రాంతాల్లో ఉంటుంది. దాని పేరు మర్చిపోయాను నేను ఇప్పుడు. మంచు ఎక్కువ అమ్మా ఎర్నిన్ అనే ఒక కుందేలు లాంటి ఒక జంతువు. అంటే దగ్గర అలా కనపడదు, కుందేలు కాదు. అది మంచు ఎక్కువగా పడే ప్రాంతాల్లో ఉంటుంది. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది
అది మంచులో ఎక్కడైతే బొరీలు ఉన్నాయో అక్కడికి టక్మని దూరిపోద్ది. దానికి తెలుసు కాబట్టి బొరీలోకి వెళ్ళిపోద్ది, దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. కానీ అది ఏం చేస్తుందంటే అది దానికి అసహ్యమైనది అది చాలా తెల్లగా ఉంటుంది. దానికి అసహ్యమైనది, దాని ఒంటికి ఏదైతే తగలటం తనకి ఇష్టం లేదో ఆ పదార్థాన్ని తీసి అక్కడున్న బొరియలకి ఆ రౌండ్గా దాన్ని రాస్తారు. దాన్ని పట్టుకోవాలనుకున్న వేటగాళ్ళు ఎన్ని బొరియలు ఉంటే అక్కడ మ్యాక్సిమం రాసేసి అప్పుడు దాన్ని వెంటాడటం ప్రారంభం చేస్తారు. అది ఏదో ఒక బొరియలోకి వెళ్ళిపోవచ్చు. బొరి అంటే అర్థమవుతుందమ్మా, ఒక హోల్ లాంటిది. బొరి అంటే తెలుసా? దాన్ని ఏమంటారు మామూలుగా? దాని గూడు లాంటిది అనుకోవచ్చు మామూలు మాటలో చెప్పాలంటే. దానిలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, కానీ వెళ్ళిపోదాం అనుకునేటప్పటికీ అక్కడ రాసింది దాని ఒంటికి అంటుకోవడం ఇష్టం ఉండలేదు కాబట్టి తన గూళ్ళోకి వెళ్ళదు. అలా తన గూళ్ళోకి వెళ్ళడానికి ఎన్ని హోల్స్ అయితే ఉన్నాయో ఆ హోల్లో ఎక్కడికి వెళ్ళినా సరే అది కనపడేటప్పటికి దాని లోపల నుంచి లోపలికి వెళ్తే అది బ్రతుకుద్ది. కానీ లోపలికి వెళ్తే ఏమవుద్దంటే ఆ క్రమంలో అక్కడ రాసింది తన ఒంటికి అవుద్ది. కాబట్టి ఆ ఒంటికి అది అవటం ఇష్టం లేదు, అవసరమైతే చచ్చిపోటాకన్నా ఇష్టపడద్దు అది. అప్పుడు దాన్ని వేటగాళ్ళు పట్టుకుంటారు. దాన్ని పట్టుకోవటానికి అది ఒక్కటే మార్గం, ఇంక వేరే మార్గం ఏం లేదు. ఒక చిన్న జంతువు కానీ తన ఒంటి మీద ఏది అంటుకోకూడదో అది అంటుకునే పరిస్థితి వచ్చినప్పుడు అది అంటుకోవడానికి అది ఇష్టపడదు. అవసరమైతే చచ్చిపోటాకన్నా ఇష్టపడద్దు, కానీ ఆ మురికి అన్నది అసహ్యమైనది తన ఒంటికి అంటుకోవటానికి ఇష్టపడదు. మారిన మనసు ఏం చేస్తుందో తెలుసా? దేవుడు నన్ను కడిగాడు, దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, కాబట్టి దేవునికి అసహ్యమైనది ఏది కూడా నా జీవితంలోకి రావడానికి వీల్లేదు. దేవునికి ఇష్టం లేదు ఏది కూడా నా జీవితంలో ఉండటానికి వీల్లేదు. దేవుడు ఏది చూడడో నేను అది చూడను, దేవుడు ఏది మాట్లాడడో నేను అది మాట్లాడను, దేవుడు ఏది అసహించుకుంటాడో నేను దాన్ని అసహించుకుంటాను. మనసు నూతన పరచబడిన మనసు అంటే అది. మన వాళ్ళకి మనసులు మారుతున్నాయి. నూతన పరచబడటానికి నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటా ఉన్నావా? మనసు మారటము, నూతన పరచబడటం. మనసు మార్చబడటానికి దేవుడి దగ్గరికి వచ్చి దేవా నన్ను క్షమించు అంటే దేవుడు మనసు మారుస్తాడు. నూతన పరచబడటానికి మనం ఏం చేయాలో తెలుసా? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోవాలి. వాక్యాన్ని విన్న వాక్యాన్ని, ఈ వాక్యంలో నా స్థితి ఏం కనపడుతుంది, ఈ వాక్యంలో దేవుడు నాకు ఏది చూపిస్తున్నాడు, ఈ వాక్యంలో ఏ పరిస్థితి అయితే చెప్తా ఉన్నాడో ఆ పరిస్థితి నా జీవితంలో కానీ, నా మాటల్లో కానీ, నా ఆలోచనలో కానీ, నా పనుల్లో కానీ ఏదైనా ఉందా అని పరిశీలించుకున్నప్పుడు, ఉంది అని అర్థమైనప్పుడు దాన్ని నేను సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను దేవా. వాక్యము మనల్ని చూపించినప్పుడు నేను సరిచేసుకుంటాను దేవా అని ప్రార్థన చేసుకుంటే మనము నూతన పరచబడతాము. నూతన పరచబడతా ఉన్నప్పుడు రూపాంతరం చెందుతాం. నూతన పరచబడే ప్రక్రియ కొనసాగుతూ మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే రూపాంతరము వరకు తీసుకెళ్తుంది. నూతన పరచబడటానికి మొదటిది వాక్యము, రెండోది ప్రార్థన, మూడోది సహవాసం కలిగి ఉండటం, నాలుగోది విధేయత కలిగి ఉండటం, ఐదోది పరిశుద్ధత కొరకు ప్రాకులాడటం. పరిశుద్ధంగా ఉండటానికి మనం ఏమి చేయగలమో అంతకన్నా ఎక్కువ చేయటం. చాలామంది పరిశుద్ధత అంటే స్త్రీ పురుషుల మధ్య లేదా భార్యకి భర్త కాకుండా వేరొకళ్ళకి సంబంధించింది అని అనుకుంటా ఉన్నారు. నేను అది చేయట్లేదు కదా అనుకుంటున్నారు చాలామంది. దాన్ని దాటి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటా ఉన్నారు. కానీ తమ జీవితంలో భర్తలు భార్యలు మార్చి వేరొకళ్ళతో సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు ఉంటూ కూడా వాళ్ళు మేము దేవుళ్ళు ఉన్నామనుకుంటా ఉన్నారు. అదొక రకమైన గుంపు, వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటున్న గుంపు. రెండవ గుంపు ఏం చేస్తా ఉన్నారంటే, నేను వ్యభిచారం చేయట్లేదు, నా జీవితంలో నాకు భర్త తప్ప, నా భార్య తప్ప వేరొకరితో కనీసం నేను మాట్లాడట్లేదు కాబట్టి నేను పరిశుద్ధుడిని, నేను మార్చబడటానికి అవసరం లేదు, నేను నూతన పరచబడాల్సిన అవసరం లేదు అనుకుంటా అక్కడే తాము మోసం చేసుకుంటూ ఉండిపోతా ఉన్నారు.
పోయిన వారం అనుకుంటా బహుశా మనం ఇదే రోమిలకు ఎనిమిదో అధ్యాయం నుంచి మాట్లాడుకున్నాం. శరీరానుసార్లు ఆత్మానుసార్లు గురించి పోయిన వారం మాట్లాడుకున్నాం. అప్పుడు మనం శరీర కార్యాల గురించి గలతీ 5:5లో చూసాము. ఆ శరీర కార్యాల్లో 15 విషయాలు కనబడతా ఉన్నాయి. 15 రకములైన శరీర కార్యాలు చెప్పబడతా ఉన్నాయి అక్కడ. ఆ 15 కార్యాల్లో కేవలం ఒక 4-5 తప్ప మిగతా అన్నీ కూడా మన హృదయానికి సంబంధించినవి. ఆ 4-5 శరీరంతో చేసేవి, మిగతా అన్నీ కూడా అది స్వభావానికి సంబంధించినవి. ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఇవన్నీ ఉంటా ఉన్నాయి కదండి. ఆ 15లో కేవలం 4-5 శరీరంతో చేసేవి, క్రియారూపంగా చేసేవి. మిగతావన్నీ స్వభావాలు. ఆ స్వభావాలు కొన్ని రోజులు క్రియలుగా మార్చబడతాయి. మార్చబడిన మనిషి నూతన పరచబడటానికి ఇష్టపడకపోతే, నూతన పరచబడటం అంటే కొత్తగా మారటానికి ఇష్టపడకపోతే మెల్లిగా మరలా తిరిగి మార్పు లేని స్థితిలోకి దిగజారిపోతాడు. ఒక మనిషి దేవుని వాక్యం తనతో ఏం మాట్లాడుతుందని దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ వాక్య ప్రకారం మార్చుకోవాలి. ఇదిగో వాక్యంలో చెప్తున్న విషయాలు నా జీవితంలో కనబడతా ఉన్నాయి, వీటిని మార్చుకోవాలి అని తపన లేనప్పుడు ఆ మనిషి ఎన్నటికీ నూతన పరచబడ్డాడు. ఒక మనిషి అటువంటి ఆశ కలిగి, సహవాసం కలిగి, విధేయత కలిగి, పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతూ ఉన్నప్పుడు, ఈ పరిశుద్ధత గురించి చెప్తున్నప్పుడే మరలా మనం వెనక్కి వెళ్ళాం. పరిశుద్ధత అంటే కేవలం శరీరానికి సంబంధించింది కాదు. పరిశుద్ధత అంటే వ్యభిచారానికి సంబంధించి, ఆలోచనకు సంబంధించింది కాదు. నీలో అసూయ ఉంటే అది పరిశుద్ధత ఉన్నట్టా లేనట్టా? నీలో క్షమించలేని గుణం ఉంటే, అసలు అవసరం లేకపోయినా అనవసరమైన విషయాలకి నువ్వు రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంటే అది పరిశుద్ధత సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా నువ్వు పరిశుద్ధతని కోల్పోతా ఉన్నావు. శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నావు. పోయినసారి చెప్పాను కదా, శరీరానుసారమైన మనస్సు దేవుని క్రియలు జరగకుండా ఆటంకపరుచుద్ది. నూతన పరచబడిన మనస్సు దేవుని యొక్క క్రియలు భూమి మీద జరగటానికి, మన కుటుంబాల్లో జరగటానికి, మన జీవితంలో జరగటానికి కారణం అవుతాయి. ఒక మారిన మనిషి, నేను చెప్తా ఉన్నాను కదా, మనస్సు మారినప్పుడు అది క్రియారూపకంగా కనబడుతుంది, క్రియల్లో కనబడుతుంది. మనస్సు మారినప్పుడు అది క్రియల్లో కనబడుతుంది. బెల్ఫాస్ట్ అనే ఒక ఊరుంది. అది బ్రిటన్ దేశానికి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, వేల్స్, స్కాట్లాండ్ ఇవన్నీ కలిసి ఉంటాయి, ఐర్లాండ్ ఇవన్నీ కలిసి ఉన్న కొన్ని దేశాల సమూహం అది. బెల్ఫాస్ట్ అనే దేశంలో 1921-23 సంవత్సరాల్లో నికోలస్ అనే ఒక ఆయన పరిచయం చేశాడు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు మనుషులు చాలామంది యొక్క మనసులో మార్చబడినాయి. చాలామంది వాక్యాలు విన్నప్పుడు దేవుడు వారి హృదయాలని, మనస్సుల్ని మారుస్తాడు. ఒప్పుకుంటున్నారండి ఆ విషయాన్ని? ఎవరు మాట్లాడట్లా? గట్టిగా చెప్తారా ఒకసారి? అందరూ చెప్తారా? అలాగే చాలామంది యొక్క హృదయాలు మార్చబడి, ఆయన ఎక్కువ షిప్ యార్డ్స్లో పనిచేసేవాడు, అంటే ఓడరేవులో పనిచేసేవాడు. ఓడరేవుల్లో పనిచేసే వాళ్ళ మధ్య వారి మధ్యన ఎక్కువ పనిచేసేవాడు. అక్కడ ఓడలు రిపేర్ చేయటం, ఓడలను రిపేర్ చేయటం, కొత్త వాళ్ళని కట్టడం, అంటే చాలా దూరం ప్రయాణించి వచ్చిన ఓడలకి అక్కడ రిపేర్స్ జరుగుతూ ఉండేవి ఎక్కువ. ఆ రిపేర్ చేసే స్థలాలు అక్కడ ఎక్కువ ఉంటా ఉండే బెల్ఫాస్ట్లో. అది ఒక పెద్ద పోర్ట్ సిటీ. ఆయన వాక్యము విన్న వ్యక్తులు వాళ్ళు ఎంతగా మారారంటే, వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ తమకి అవసరమైనవి, అవసరం కానీ ఏదో ఒకటి తీసుకుని ఇంటికి వచ్చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఆ రోజుల్లో అది సహజం. ఈ రోజుల్లో కూడా సహజమేనా కాదా? మేము ఎప్పుడు తీసుకురాలేదన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. అంటే ఈ రోజుల్లో కూడా జరుగుతుందా లేదా? ఎవరు మాట్లాడట్లా. నేను ఎప్పుడు నా పనిలో నుంచి నా యజమానికి తెలియకుండా నేను ఎప్పుడు తీసుకురాలేదు. మారకముందు, మారిన తర్వాత నేను ఎప్పుడు తీసుకురాలేదన్న వాళ్ళు చేయొద్దంటే అత్తరైపోతున్నారు కదా.
అంటే తీసుకురావడం సహజమేనా? అయితే మగ, లేకపోతే ఆడవాళ్ళు, లేకపోతే మీరు ఎక్కడున్నారు? తీసుకురాలేదనే దానికి ఒప్పుకోవట్లేదు, తీసుకొస్తారనే దానికి ఒప్పుకోవట్లేదు. ఆ రోజుల్లో కూడా ఇలా జరుగుతూ ఉండేది. వాళ్ళు అక్కడ అవసరమైన వాటిని, అవసరం కాని వాటిని తీసుకుని ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాక్యం విన్నారో, వాక్యం విన్న తర్వాత ఈ మారిన మనుషులు, నూతన పరచబడిన మనుషులు వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళు పనిచేసే కంపెనీకి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి అక్కడ ఇస్తూ ఉంటే వాటిని ఉంచడానికి చాలా పెద్ద పెద్ద షెడ్లు కట్టాల్సి వచ్చిందంట. అంటే అంత సామాన్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అది మార్పు చెందిన మనిషికి యొక్క జీవితంలో కనబడుతుంది. నేను మారిన తర్వాత నా జీవితాన్ని సరిచేసుకునే క్రమంలో నాది కానిది మరలా తిరిగి ఇచ్చాన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నాది కానిది. చాలా సంతోషం. సరే దించే. నాది కానిది తిరిగి ఇచ్చాను వాళ్ళు కొంతమంది చేతులు ఎత్తా ఉన్నారు. నీది కానిది ఇంకా నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? మనం మారాము అనే దానికి క్రియారూపంగా కనపడాలి. జక్కయ్య మారాడు. ఎప్పుడు మారాడు, ఎప్పుడు రక్షణ పొందాడు అని దేవుడు చెప్పాడంటే, తను లేచి నిలబడి నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ మరలా తిరిగి 4 చెల్లిస్తున్నాను అని చెప్పినప్పుడే. అప్పుడు చెప్తున్నాడు ఈ దేవుడు. దానికన్నా ముందు చెప్పాడా రక్షించబడ్డాడని? తర్వాత చెప్పాడా? తర్వాతే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నువ్వు రక్షణ పొందావు అంటే, నీ మనసు మారిందంటే నీవు సరి చేసుకుంటావు. దీన్ని సరి చేసుకోవటం అని పిలుస్తాం. అది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఒక రోజుతో అయిపోతే నీ రక్షణ అనుభవం సరైనది కాదు. నువ్వు ఏదైతే తప్పు చేశావో దాన్ని సరిచేసుకోవటం అనేది, ఎప్పుడు తప్పు చేసినా సరిచేసుకోవటం అనేది అది నీ జీవితంలో కొనసాగాల్సిన ప్రక్రియ. అది ఎప్పుడు ఆగాలో తెలుసా? నువ్వు తప్పు చేయనప్పుడు ఆగాలి. నువ్వు ప్రార్థన చేసుకోవటం, చర్చిలో కూర్చుండడం ఆగినప్పుడు కాదు. తీసుకున్న వాటిని మరలా తిరిగి ఇచ్చేసిన పరిస్థితి ఆ దేశంలో చూసినప్పుడు ఆ దేశం అంతా ఉజ్జీవింపబడింది. ఆ దేశము మార్పును చూసింది. ఒక వ్యక్తి రక్షించబడితే ఎలా ఉంటాడా అనేది ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే చూశారో వారిని బట్టి ఇలాంటి భక్తి జీవితం నాకు కావాలి అని మనుషులు అనేక మంది దేవుని దగ్గరికి వచ్చారు. ఇలాంటి ఉజ్జీవాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరిగినాయి. ఇలాంటి ఉజ్జీవాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంఘాల్లో జరిగినాయి. ఇలాంటి ఉజ్జీవాలు మన సంఘంలో కూడా కొన్నిసార్లు జరిగినాయి. కానీ కాలక్రమేణా అది ఆగిపోయే దశకి చేరుకుంది. కారణం ఏంటో తెలుసా? ఒక ఉజ్జీవం రావాలంటే, ఒక మారిన మనుషులు కనబడాలంటే, ఏ మనిషి హృదయము దేవుని చేత తాకబడిందో దాని మీద ఆధారపడి కుటుంబం కట్టబడుతుంది. ఒక వ్యక్తి జీవితం మారినప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో మార్పును చూచినప్పుడు ఆ కుటుంబం మారుతుంది. ఆ కుటుంబం మారింది అని కనపడినప్పుడు దాన్ని బట్టి సంఘంలోని మరికొన్ని కుటుంబాలు మార్చబడతాయి. పరిచర్యకు పునాది మార్చబడిన జీవితాలు. పరిచర్యకు పునాది స్వస్థపడిన వాళ్ళు కాదు, దెయ్యాలు వదలగొట్టుకున్న వాళ్ళు కాదు. పరిచర్యకు పునాది మార్చబడి పరిశుద్ధత వైపు అడుగులు వేస్తున్న వాళ్ళు, రూపాంతరపరచబడిన వ్యక్తులు. ఈ రూపాంతరం అనేది, మార్పు అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుడు అని అర్థమైనప్పుడు, ఆయన శక్తిని చూసినప్పుడు, నాకు ఈ దేవుడు కావాలి అని మనుషులు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యో నేను చనిపోవలసిన వాడిని దేవుడు నన్ను బ్రతికిచ్చాడంటే ఈ దేవుడు శక్తివంతుడు కాబట్టి ఈ దేవుడి ద్వారా నేను పరిశుద్ధపరచబడాలి అనే ఆశ మనుషులు కలిగినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఉద్యోగాలు కొనసాగుతాయి. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. నువ్వు చెప్పగలవా నా హృదయం మారింది? ఇదిగో అంతకుముందు నేను అబద్ధాలు ఆడేవాడిని, ఇప్పుడు నేను అబద్ధాలు ఆడలేదు. అంతకుముందు నేను వ్యభిచారమైన చూపులు చూసేవాడిని, ఇప్పుడు వ్యభిచారమైన చూపులు నా జీవితంలో లేవు. అంతకుముందు నేను చెడ్డ మాటలు మాట్లాడేవాడిని, ఇప్పుడు చెడ్డ మాటలు నా జీవితంలో లేవు.
అంతకుముందు నేను మోసం చేసేవాడిని, ఇప్పుడు మోసం చేయట్లేదు. ఇది మార్పు అంటే. ఇదే కదా మార్పు అంటే. అమ్మ అవునా కదా? ఈ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? అంతకుముందు నా భార్యను ఇబ్బంది పెట్టాను, లేదా నా భర్తను ఇబ్బంది పెట్టాను, అంతకుముందు నా భార్యను శ్రమల పాలు చేశాను, ఇప్పుడు నేను అలా చేయట్లేదు. నా భర్తని తక్కువగా మాట్లాడటానికి నాకు నోరు రావట్లేదు, నా భార్యను తక్కువగా మాట్లాడటానికి నాకు నోరు రావట్లేదు. ఈ మార్పు నీ జీవితంలో ఉందా? ఈ మార్పు నీ ఎదురుగా ఉన్నవాడు చూడగలుగుతున్నాడా? నేను ఇంతకుముందు తప్పుడు మాటలు మాట్లాడేవాడిని, ఏది చూడకూడదో అది చూసేవాడిని, ఇప్పుడు నేను చూడట్లేదు అని చెప్పగలిగటానికి ధైర్యం సరిపోతుందా? అంతకుముందు నేను ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులేసి మాట్లాడేదాన్ని, ఇప్పుడు అది తప్పు అని అర్థమైంది. నా చేతులను నేను పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అంతకుముందు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేవాడిని, ఇప్పుడు నేను మాట్లాడటానికి నా నోరు రావట్లేదు. ఎందుకంటే నా నోరు దేవుడి చేత పరిశుద్ధపరచబడింది. అంతకుముందు వాక్యం చదవటం నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వాక్యం చదవకుండా నేను ఉండలేకపోతున్నాను. అంతకుముందు వాక్యం వినటం నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వాక్యం వినకుండా నేను ఉండలేకపోతున్నాను. అంతకుముందు వడ్డీకి డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వట్లేదు. వాక్యానికి ఏది వ్యతిరేకమో దాన్ని నా జీవితంలో నేను చేయట్లేదు. అదేనా మార్పు అంటే? కాదా? మరి చెప్పగలుగుతావా నువ్వు ఈరోజు? నీ గడిచిన జీవితంలో ఏది ఉందో అది నా జీవితంలో ఇప్పుడు లేకుండా నేను చూసుకుంటున్నానని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? దేవుడి దగ్గరికి రాకముందు నా జీవితంలో ఏది ఉందో దాన్ని ఈరోజు నేను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను, దినదినము నన్ను నేను సాధకం చేసుకుంటున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉండగలుగుతున్నారా? బెల్ఫాస్ట్ అనే పట్టణంలో వాళ్ళు ఇంటికి తీసుకెళ్లిన దాన్ని మరలా తిరిగి తీసుకొచ్చినప్పుడు అధికారులైన వారి యొక్క హృదయాలు కదిలించబడి, అయ్యో అంతకుముందు అడిగాం కదా, నిన్ను తీసుకెళ్ళలేదన్నావు కదా. అవునయ్యా, అప్పుడు దొంగతనం చేశాను, దాన్ని దాచుకోవటానికి ఏం చేశాను? అబద్ధం కూడా ఆడాను. వాక్యం ఏది చెప్తుందో దాని ప్రకారం జీవించడానికి నేను సిద్ధపడుతున్నానయ్యా. ఇదే కదా సాక్ష్యం అంటే, ఇదే కదా మార్పు అంటే, ఇదే కదా రక్షణ అంటే. అమ్మ ఇదేనా, ఇది కాదా? మరి మనమేంటి డబ్బుల కోసం వెనకాల పడుతున్నాం? మనమేంటి మార్పు కోసం ఎదురు చూడాల్సిన మనము, పరిశుద్ధత కొరకే ఎదురు చూడాల్సిన మనము, మనం వేరే దానికి వెనకాల పడుతున్నాం ఏంటి? అయ్యో అబద్ధం ఆడే స్వభావము నాలో ఉంది అని కన్నీళ్ళు కాల్చాల్సిన నువ్వు, అయ్యో ఈ నెలలో 10,000 తక్కువ వచ్చాయని బాధపడుతున్నావు ఏంటి? దేనికోసం కన్నీళ్ళు కారవాలి? చాలామంది జీవితాల్లో వారు చేసే దేవునికి వ్యతిరేకమైన పనుల వల్ల వాళ్ళ కుటుంబం మీదకి ఆ శిక్ష వస్తూ ఉన్నప్పుడు, వారి భర్తల మీదకి ఆ శిక్ష వస్తూ ఉన్నప్పుడు, వారి పిల్లల మీదకి ఆ శిక్ష వస్తూ ఉన్నప్పుడు, వారి పనుల మీదకి ఆ శిక్ష వస్తూ ఉన్నప్పుడు, అయ్యో ఇది నన్ను బట్టే కదా అని యోనాలాగా ఒప్పుకొని కన్నీరు కార్చే వాళ్ళు ఎవరు ఉన్నారా సంఘంలో? సంఘం ఏం తక్కువ చేసింది మీకు? దేవుని వాక్యాన్ని బోధిస్తూ మిమ్మల్ని దేవుని దగ్గర నడిపిస్తున్నాం, మేము తక్కువ చేశాం? నీ కష్టాన్ని మా కష్టంగా అనుకుంటా ఉన్నామే, నీ భారాన్ని మా భారంగా అనుకుంటా ఉన్నామే, మీ కుటుంబంలో వచ్చే సమస్యలు మా కష్టాలు, మా బాధలు మా కష్టాలుగా అనుకుంటా ఉన్నామే. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది నీకు బోధిస్తా ఉన్నప్పుడు, దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో ఆ ప్రత్యక్షత నువ్వు చూడాలని నీ జీవితంలో దాన్ని చూపించాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, నువ్వెందుకు మారటానికి ఇష్టపడలేదు? ఎందుకు మారినట్టు ముసుగేసుకుంటా ఉన్నావు? వాక్యము ఒక మనిషి యొక్క మనస్సును మార్చుద్ది. ఆ వాక్యంలో కొనసాగుతా ఉన్నప్పుడు, ప్రార్థనలో కొనసాగుతా ఉన్నప్పుడు, నడిపించే వారి యొక్క తో కలిసి ఆత్మీయ సహవాసంలో కొనసాగుతా ఉన్నప్పుడు, పరిశుద్ధత కొరకు నేను నిలబడతాను అని నిలబడినప్పుడు
నూతనపరచబడతావు కదా. నిన్ను చూసినప్పుడు, పైనుంచి కింద దాకా నిన్ను చూసినప్పుడు, టాప్ టు బాటమ్, నడినెత్తి నుంచి అరికాల వరకు నిన్ను చూసినప్పుడు, కాలి గోరు వరకు నిన్ను చూసినప్పుడు, దేవుని చేత సరిచేయబడిన జీవితం నీలో కనపడుతుందా? దేవుని చేత సరిచేయబడిన జీవితం నీలో కనపడుతుందా? నేను మారాను అన్న వాళ్ళు, నేను మారటానికి ప్రయత్నం చేస్తున్నాను, పోరాడుతున్నాను అన్న వాళ్ళు మనకు కనపడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని నువ్వు తేలిగ్గా అంచనా వేయటమే. దేవుని యొక్క శిలువ రక్తాన్ని నీ కాళ్ళ కింద వేసి తొక్కటమే. ఒక ఊర్లో ఒక నక్క ఉందంట. అమ్మ, నక్క తెలుసా మీకు? అమ్మ, అందరికీ తెలుసా, కొంతమందికి తెలుసా? ఒక ఊర్లో ఒక నక్క ఉందంట. అది పక్క ఊరిని, అంటే ఒక ఊరు అంటే అడవిలో ఉంటుంది పాప నక్క. ఒక ఊర్లోకి వచ్చింది. వచ్చినప్పుడు ఒక ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో వ్యక్తి డై చేస్తాడు, అంటే చీరలు తయారు చేస్తాడు. అప్పుడు చీరలు నేసేవాళ్ళు చూసారమ్మా మీరు? చేతితో చీరలు నేయటాన్ని చూసారా? లూమ్ అంటారు కదా, మగ్గం అంటారు కదా, చూసారా ఎవరన్నా? మా ఊర్లో ఉండేది, అవునగా మా సొంత ఊర్లో ఉండేది. అప్పట్లో చేతితో నేస్తూ ఉండే, లూమ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మగ్గం అంటారు దాన్ని. వాళ్ళు అలా నేసిన తర్వాత కొన్నిసార్లు నెయ్యక ముందు ఆ దారాలని డైలో ఉంచుతారు, అంటే రంగులో ఉంచుతారు. ఆ రంగులు అంత తొందరగా పోవు, మంచి క్వాలిటీ రంగులు అయితే అంత తొందరగా పోవు. ఇది పొరపాటున ఆ రంగులు కలిపి తొట్టులో పడిపోయింది. ఎవరో? నక్క. వెరీ గుడ్. మీరు కొంపదీసి ఆ ఇంట్లో వాడు పడిపోయాడు అంటారేమో అనుకున్నా. ఆ ఇంట్లో వాడు కాదు, నక్క పడిపోయింది. బయటకు వచ్చింది, కొంచెం అటు ఇటు తిరిగింది, ఫైనల్గా అడవిలో తిరిగి వెళ్ళిపోయింది. అది వెళ్తూ ఉంటే దాన్ని ఎదురొచ్చిన ప్రతి జంతువు ఆశ్చర్యంగా చూస్తుంది. దాన్ని ఎదురొచ్చిన ప్రతి జంతువు కొంచెం భయంగా చూస్తుంది. దానికి ఆ ఫీలింగ్ చాలా నచ్చింది. ఎదుటి వాళ్ళు దీన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు, కొంతమంది భయపడతా ఉన్నారు, కొంతమంది దూరంగా జరుగుతూ ఉన్నారు. ఏం జరిగిందో దీనికి అర్థం కాల. అలా వెళ్తా ఉండగా మంచినీళ్ళు తాగుదాం అనిపించి ఒక చెరువు దగ్గరికి వెళ్తే ఆ చెరువులో చూడగానే భయపడింది. ఎందుకంటే ఆ చెరువులో బ్లూ కలర్లో ఉన్న నక్క కనపడుతుందంట. ఎందుకని? అది బ్లూ కలర్ ఉన్న తొట్లో పడిపోయింది కాబట్టి బ్లూ కలర్లో ఉంది. ఆ ఫీలింగ్ దానికి చాలా నచ్చింది. బ్లూ కలర్ నక్కలు ఉండవు కదా, నక్కలే కలర్లో ఉంటాయమ్మా. నక్కలు బ్లూ కలర్లో మాత్రం ఉండవు కదా. అన్నీ ఆశ్చర్యపోతూ ఉన్నాయి. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మారిన వాళ్ళు అలా ఉన్నారు. టకామని ఏదో దేవుడి దగ్గరికి వచ్చి కొంచెం మార్పులో పడిపోయి ఆ రంగు కనపడతా ఉంది. అమ్మ ప్రార్థనకి వెళ్తుందమ్మా, మా అమ్మాయి ప్రార్థన చేస్తే ఎంత ఏడుచుద్దో. కరెక్టే, ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందంటే కళ్ళలో నుంచే. చాలామంది మొగుళ్ళని, మార్పు లేని మొగుళ్ళని, రక్షణ పొందని భర్తల్ని, నేను మారు మనసు పొందాను, నువ్వు మారు మనసు పొందా, లోకంలో ఉన్నావు అని బెదిరించి కాలం గడిపేసుకుంటారు కొంతమంది. అలా మొగుళ్ళు పూర్తిగా లోబడేలాగా చేసేసుకుంటా ఉన్నారు. ఇది బిబ్లికల్ ఆర్డర్ కాదు. సరే, ఈయన అక్కలాగా రంగేసుకున్న క్రైస్తవులు చాలా ఎక్కువ మంది అయిపోతూ ఉన్నారు. దేవుడు ఉన్నట్టుగా నటించేవాళ్ళు. కానీ ఒకరోజు వర్షం వచ్చింది. అప్పుడు ఏమైంది? నక్కే అని తెలిసిపోయింది. ఆ వర్షం వస్తూ ఉన్నంటే ఇది ఆగకుండా ఏం చేసిందంటే నక్క డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిందంట. నక్క డ్యాన్స్ వేస్తూ దాని రంగు పోయింది, దాని అరుపు కూడా బయటకు వచ్చింది, అరుస్తూ ఉంది. అప్పుడు ఏం చేసినాయి? ఆ జంతువులన్నిటికీ అర్థమైంది ఇది నక్కే. కానీ ఎలా యాక్ట్ చేసిందంట? నక్క కానట్టే యాక్ట్ చేసింది ఇన్ని రోజులు. అలాగే ఏదో ఒకటి వచ్చినప్పుడు అసలు స్వరూపాలు బయటపడిపోతూ ఉన్నాయి. ఎప్పుడు బయటపడాలంటే వాక్యము విన్నప్పుడు బయటపడాలి. అయ్యో, ఈ వాక్యంలో ఉన్నవాడు వ్యభిచారి కదా, వ్యభిచార తలంపులతో ఉన్నవాడు కదా, భర్తని భార్యను మోసం చేసినవాడు కదా, నా జీవితం కూడా అలాగే ఉంది కాబట్టి నా జీవితంలో ఉన్న వ్యభిచార పాపాన్ని నేను ఒప్పుకుని సరి చేసుకుంటాను. అప్పుడు బయటపడాలి. ఇదిగో ఈ వాక్యంలో చెప్తున్న వ్యక్తి అబద్ధం ఆడాడు కదా, నా జీవితంలో కూడా నేను అబద్ధికుడిగా కొనసాగుతున్నాను కదా, కాబట్టి నేను అబద్ధము ఆడను. అబద్ధం ఆడితే, దొంగతనం చేస్తే ప్రాణాలు కోల్పోయారు
అన్నయ్య సప్పీరా దొంగతనం చేసి దాన్ని దాచిపెట్టినందుకు ఆకాన్ యొక్క కుటుంబం మొత్తం శిక్షించబడింది కదా, నేను నా కుటుంబం అలా ఉండకూడదు అని అప్పుడు బయటపడాలి. కానీ ఎప్పుడు బయటపడుతున్నారంటే అది ఎక్కువైపోయి పిలిచి, అమ్మా ఏంటి నువ్వు జీవితంలో ఇలా కనబడుతుంది, ఇలా చేస్తున్నావేంటి, నువ్వు పలానా కదా అంటే, అవునయ్యా. ఎప్పుడు ఒప్పుకునేది? ముఖాముఖిగా అడిగినప్పుడు అవునయ్యా మమ్మల్ని క్షమించండి. అది మనసు మారటమా? అది మనసు మారటం అవుద్దా? మనసు మారటం అంటే అర్థం ఏంటంటే, వాక్యము విన్నప్పుడు నీ జీవితం అక్కడ కనపడినప్పుడు, అయ్యో నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు, ఇదిగో నన్ను నడిపిస్తున్న నా నాయకులారా, ఇదిగో నా జీవితం ఇలాంటి పరిస్థితిలో నిండిపోయింది, నన్ను క్షమించు అని అడగటం కదా మారటం అంటే. పశ్చాత్తాపడటం అంటే అదేనా? మనసు మార్చబడటానికి ఇష్టపడలేదు. ఎప్పుడు దాకా అంటే బయటపడేదాకా. ఎప్పుడు దాకా? బయటపడేదాకా. మనం చేసేది బయటపడేదాకా దాన్ని దాచిన పరిస్థితే కనపడతా ఉంది. దాన్ని ఒప్పుకున్న వారి యొక్క జీవితాలు మనకి కనపట్లేదు. అయ్యో దేవా, నువ్వు నా కొరకు నీ రక్తాన్ని చిందించి నీ రక్తం ద్వారా నూతనమైన స్వభావాన్ని నాకు ఇచ్చి, ఆ నూతనమైన స్వభావం ద్వారా నాకు ఒక జీవితాన్ని ఇచ్చి, ఎక్కడో పడి ఉన్న నన్ను సింహాసనం మీద కూర్చుండబెడితే ఈరోజు నేను ఏం చేస్తున్నాను అయ్యా? నీకు ఈ నామానికి అవమానం తీసుకొస్తున్నాను కదా. ఈ ప్రార్థన నువ్వు చేసావా? అలాంటి పరిస్థితి నీకు ఏమైనా కనపడుతుందా? కొంతమందిని పిలిచి ఇదిగో నువ్వు ఇలా చేసావు, ఇలా మాట్లాడావని చూపిస్తే తప్ప ఒప్పుకోవట్లా. ఇలాంటి స్వభావం కలిగిన వారు పునాదులుగా ఉంటే ఆ సేవ ఫలిస్తుందా? ఇలాంటి దాచుకునే స్వభావం కలిగిన వారి కొరకు ఎన్నాళ్ళు కష్టపడినా సరే ప్రతిఫలాన్ని చూడగలుగుతా ఉన్నామా? పరిచర్య యొక్క పునాది రూపాంతరం చెందబడిన మనుషులు, ఒక పూర్తి కొత్త మనిషి. ఆ కొత్త మనిషి ఏం చేస్తాడో తెలుసా? తన జీవితంలో చదువుతున్న వాక్యము, వింటున్న వాక్యము, తాను పరిశీలన చేసుకుంటున్నప్పుడు, తన స్వభావాన్ని, తను అంతరంగాన్ని సరి చేసుకుంటా ఉన్నప్పుడు ఏదైతే బయటపడుతుందో దాన్ని బట్టి అవునయ్యా నా జీవితంలో ఇది ఉంది అని ప్రార్థన చేసిన వాళ్ళను, రూపాంతరపరచబడిన వారు, మార్పు చెందిన వారు, పాత జీవితం ఉండదు, ఇక క్రొత్త జీవితం ఉండదు. రూపాంతరం అంటే అర్థం ఏంటంటే ఒక క్రొత్త జీవితము. మీలో చాలామంది క్యాటర్పిల్లర్ అంటే గొంగళ పురుగును చూసి ఉంటారు కదా, చూసారా లేదమ్మా? అది చూస్తే అసహ్యంగా ఉంటుంది, అది అంటుకుంటే మనకి చాలా దురద వస్తుంది, బొబ్బలు వస్తాయి. కానీ అలాంటి గొంగళ పురుగు ఒకానొక రోజున తాను ఒక స్థలంలో దాచుకుని తన చుట్టూ గూడు కట్టుకుని కొన్ని రోజులు దాంట్లో ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? కనీసం 12 నుంచి 14 రోజులు ఉంటుంది అంటారు. అంటే యావరేజ్న ఒక్కొక్క గొంగళ పురుగు ఒక్కొక్క జాతికి చెందింది, అది ఆ టైం మారుతూ ఉంటుంది. ఒక 12 నుంచి 14 రోజుల్లో దానిలో నుంచి ఒక అందమైన సీతాకోక చిలుక బయటకు వస్తాయి. అంతకుముందు దాన్ని చూచినప్పుడు, ఆ గొంగళ పురుగును చూచినప్పుడు అది చూడటానికి అసహ్యంగా ఉంటుంది, అంటుకోవడానికి అసహ్యంగా ఉంటుంది. దాన్ని అంటుకుంటే, అది మనల్ని అంటుకుంటే మనకి అనారోగ్యం వస్తుంది. కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? అలాంటి గొంగళ పురుగులో నుంచి సీతాకోక చిలుక బయటకు వస్తుంది. దాన్ని రూపాంతరం అంటారు. ట్రాన్స్ఫర్మేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అది మార్పు అంటే. దేవుని యొక్క పరిచర్య పరిశుద్ధత అనే పునాదుల మీద నిలబడుతుంది ఎప్పుడైనా సరే. ఆ పరిశుద్ధత ఎలా వస్తుందంటే వాక్యము ద్వారా తాము సరి చేసుకుని నూతన పరచబడి రూపాంతరం చెందిన మనుషుల వైపు, మనుషుల ద్వారా ఆ పరిచర్య కొనసాగుద్ది. తప్పు చేయని వాడు ఎవరు ఉండరు. నేను చాలాసార్లు చాలా తప్పులు చేసి దేవుని సన్నిధిలో పెనుగులాడి సరి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ ఏదో ఒక విషయంలో నన్ను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఏదన్నా ఒక వ్యక్తి నా గోటితో కూడా పాపం చేయలేదని చెప్తా ఉంటే అంతకు మించిన అబద్ధికుడు ఇంకోడు ఉండడు.
చిన్న విషయంలోనో పెద్ద విషయంలోనో ఏదో ఒక విషయంలో మనం ఓడిపోతానే ఉంటాము. వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనల్ని రూపాంతరం చేయడానికి మనకు సహాయం చేస్తాడు. నేను ఒక క్రొత్త మనిషిగా మారాను అన్న ఒక్క వ్యక్తుల్ని కూడా నేను చూడలేకపోతా ఉన్నాను సంఘంలో. కొత్త వ్యక్తిగా మారి కొనసాగటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్న వాళ్ళని కొద్ది మందిని కూడా చూడలేకపోతా ఉన్నాను. పాపం చేయకుండా ఉండటం అని అనుకుంటున్న వారిని ఎక్కువగా చూస్తూ ఉన్నాను. నేను ఏ తప్పు చేయట్లేదు అనుకునే వారిని ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చేత అరే ఈ పాపానికి నా జీవితంలో చోటిస్తున్నాను, దాన్ని నేను సరిచేసుకోగలటానికి నేను ప్రయాసపడుతున్నాను, దాన్ని సరిచేసుకోవడానికి దేవుని సహాయం కొరకు నేను పెనుగులాడుతూ ఉన్నాను. ఇదిగో నేను చేసిన తప్పు ఇది, దీనిలోంచి బయటికి రావటానికి దేవా నన్ను క్షమించు అని అడగటానికి, దీనిలో నుంచి ఒక నూతన వ్యక్తిగా మార్చడానికి దేవా నాకు సహాయం చేయవా అని నేను పెనుగులాడుతున్నా అన్న వారిని చూడలేకపోతున్నామే. దేవుడు నూతనమైన వ్యక్తులుగా మనల్ని మారుస్తాడు. ఈ ప్రయాస మనుషులు జ్వరాలు తగ్గించడానికి కాదు, రోగాలు తగ్గించడానికి కాదు, మనుషులు స్వస్థపడటం గురించి కాదు, డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ఈ ప్రయాస పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశము మనుషులను దేవుని ఎదుట సరైన వ్యక్తులుగా నిలబెట్టడం. పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఎంతమంది కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశామో, ఎంతమంది కొరకు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో, ఎంతమంది కొరకు ఎన్ని పూట్ల ఆహారం తినకుండా ప్రార్థన చేశామో, ఆ ప్రతిఫలాన్ని ఈరోజు మేము ఎంతమందిలో చూడగలుగుతున్నాం? మనసు మారాల్సిన వాళ్ళు, నూతన పరచబడాల్సిన వాళ్ళు, రూపాంతరం చెందాల్సిన వాళ్ళు మారుతున్నారు. ఎటువంటి మార్పు తెలుసా? ఉన్న స్థితి నుంచి వెనక్కి వెళ్ళిపోయేవారు కనపడతా ఉన్నారు. అయ్యో నేను తప్పు చేశాను, ఈ వాక్యం నాకు అర్థం చేసింది నా తప్పుని అని ఒప్పుకునే వాళ్ళని చూడలేకపోతా ఉన్నాం. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో రూపాంతరము చెందబడిన వ్యక్తులు, దేవుని వాక్యం చేత నా హృదయాన్ని నింపుకుంటున్నాను, దేవునికి ప్రార్థన చేయకుండా నా జీవితంలో ఒక్క పూట కూడా దాటిపోదు, నన్ను నేను సరిచేసుకుని సరైన జీవితాన్ని మనుషుల ముందు చూపిస్తూ నా మార్చబడిన జీవితం ద్వారా మనుషుల్ని దేవుని దగ్గరికి ఆకర్షిస్తున్నానని చెప్పే పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఎంతమంది చూడగలుగుతా ఉన్నాం? ఎవరి ద్వారా మా హృదయాలకు సంతోషం వస్తుంది? ఇదిగో నేను ఉన్నాను కదా, నన్ను బట్టి సంతోషించండి, మిగతా వాళ్ళ సంగతి వదిలేయండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా మీలో? నేనున్నాను కదా, వాక్యానికి లోబడుతున్నాను కదా, నేనున్నాను కదా, వాక్యం ద్వారా నన్ను నేను సరి చేసుకుంటున్నా కదా, ఇదిగో నేను పరిచర్యకు కానీ మీకు కానీ దేవునికి కానీ వ్యతిరేకమైన నా జీవితంలో లేదు, నేనున్నాను కదా అని చెయ్యెత్తి చూపించగలవా? నేనున్నాను, మీరు బాధపడొద్దు, మీ పరిచర్యకు ప్రతిఫలాన్ని నేనే, మీ వాక్య బోధన ద్వారా మార్పు చెందిన వ్యక్తిని నేనే, మీ కన్నీటి ప్రార్థనల ద్వారా సరిచేయబడిన శుభ్రం చేయబడిన వ్యక్తిని నేనే. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, కానీ మీ ద్వారా వాక్యం ద్వారా దేవుని ద్వారా ఇలా మార్చబడ్డాను, నేనున్నాను అని చేసి చూపించగలరా? పరిచర్య యొక్క రిజల్ట్ అదే కదా కోరుకునేది. కానీ ఏమవుతుంది తెలుసా? మీకు విచిత్రమైన పరిస్థితి చెప్పనా? నీకు ఒక కొత్త సంగతి చెప్పనా? అబ్బే ఈ వ్యక్తి ఎప్పటికీ పాపం చేయడు, ఈ వ్యక్తి ఎప్పుడు మోసం చేయడు, ఈ వ్యక్తిని మనం పూర్తిగా నమ్మొచ్చు, వీళ్ళు మనకు అబద్ధం చెప్పరు అనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్పే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఏమైంది పరిచర్య?
ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మవచ్చు అనుకున్న వాళ్ళు, ఈ వ్యక్తి తప్పు చేయడు అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళే వచ్చి నిర్భయంగా మా దగ్గర నిలబడి అబద్ధాలు చెప్తూ మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంటే లోపం మాలోనే ఉందేమో అనిపిస్తుంది మాకు కొన్నిసార్లు. కఠినంగా ఉండాల్సిన చోట కఠినంగా ఉండకుండా, సరిచేయాల్సిన చోట సరిగ్గా సరిచేయకుండా, సరిచేస్తున్నాము మెత్తని మాటలతో సరిచేస్తున్నాం. కఠినంగా చెప్తే బాధపడుతున్నారు, కఠినంగా చెప్పిన తర్వాత ఇబ్బంది పడుతున్నారే. మన బిడ్డల్ని కోపం వచ్చి కొట్టిన తర్వాత మరలా ఎలా అయితే దగ్గరికి తీసుకుంటామో, నాన్న అలా చేయకూడదు కదరా. కోపం వచ్చి తిట్టిన తర్వాత మరలా ఎలా వాళ్ళని సానుభూతితో దగ్గర తీసుకుని నాన్న అలా చేయకూడదు కదరా అని ఎలా అయితే ప్రేమిస్తామో ఆ ప్రేమను చూపించడం తేలికైపోయిందా? నేను చూపించగలుగుతాను. ఇక్కడున్న వారిలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు, మాలో అది లేదు కదా అన్న వాళ్ళు చేయెత్తితే, చేయెత్తడానికి ఇష్టపడితే, మీ ద్వారా దేవుని యొక్క నామానికి, దేవుని యొక్క పరిచర్యకి, వాక్యానికి విరుద్ధమైన జీవితాలు మీలో ఏం కనపడుతున్నాయో నేను చెప్పగలను. పగిలిపోయిన జీవితాలని కట్టామమ్మ మేము, ముక్కలైపోయిన జీవితాలు కట్టాము మేము. చనిపోవలసిన వారు తిరిగి లేచారు, చనిపోయిన వారు సజీవులుగా మన మధ్యన ఉన్నారు, చనిపోయిన వారు దేవుని మందిరంలో కూడా అడుగు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఉన్నారు. ఏం తక్కువ చేశామని మీరు మమ్మల్ని మోసం చేయడానికి, ఇంకా ఏం తక్కువ చేశామని దేవునికి వ్యతిరేకమైన క్రియలకు మీరు చోటిస్తూ ఉన్నారు? మేము మీకు చేయాల్సిన దానికన్నా, చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేస్తూ ఉన్నాం కదా. కొంతమందికి చూపించాము, ఇలా చేస్తున్నావేంటి, ఇలా చేయకూడదు. చూపించేదాకా ఏదో అంటారు కదా సామెత, దొరికితేనే దొంగ అంట, దొరకపోతే దొర. దొరికినప్పుడు అవునయ్యా క్షమించలే అన్నవాళ్ళు కొంతమంది అయితే, నేను ఎట్టి పరిస్థితిలో ఆ తప్పు చేయలేదని అన్నవాళ్ళు కొంతమంది. వాక్యం వినుచున్న వారులారా, నీ జీవితంలో దేవుని చిత్తము నీకు అర్థం కావటం కాదు కదా. దేవుని చిత్తం నీ జీవితంలో ఎలా నెరవేరుతుంది? దేవుని చిత్తం నీకు అర్థం అవ్వాలంటే నీ మనసు మారాలి, నూతనపరచబడాలి, రూపాంతరం చెందాలి. అర్థం అవటానికే, తెలియటానికే. అది నీ జీవితంలో జరగాలంటే పూర్తి విధేయత కావాలి, పూర్తి విధేయత కావాలి. మీకోసం మేము చేసే సాక్రిఫైస్, త్యాగము చాలా ఎక్కువ. మీకోసం దేవుడు చేసిన సాక్రిఫైస్ ఇంకా ఎక్కువ. ఆ రెండింటిని మీరు కాళ్ళ కింద వేసి తొక్కుతా ఉన్నారు ఈరోజు. నీ జీవితం బట్టబయలుగా కనపడతా ఉంటే, బట్టబయలుగా నీ జీవితం కనపడతా ఉంటే అది ఎవరికీ తెలియట్లేదని, ఎవరికీ కనపట్టలేదని ముసుగేసుకుని వస్తూ ఉన్నారు. ముసుగంటే చీరలతో వేసుకునే ముసుగు కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా తమను తాము కప్పుకొని వస్తూ ఉన్నారు. మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా? నీ మనస్సు మారకపోతే, దేవుని వాక్యాన్ని నువ్వు చులకనగా తీసుకుంటే నీకు మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా? చెప్పండమ్మా, మేలా కీడా? కీడు జరుగుతూ ఉన్నప్పుడు అవమానం దేవునికి వస్తుంది అనుకుంటున్నారు, కానీ దేవునికి పెద్ద అవమానం ఏం కాదమ్మా. ఎందుకు అవమానం కాదంటున్నా తెలుసా? నీ జీవితం మనుషులు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ. నీ ముందు అనొచ్చు, అయ్యో ఇంత కష్టపడుతున్నావా, అయ్యో ఇంత ఇబ్బందుల్లో ఉన్నావా, అయ్యో ఏంటమ్మా మీ కుటుంబంలో ఏమైనా సమస్య వచ్చింది అని నీ ముందు అనొచ్చు. కానీ నీ పక్కనే ఏమంటారు తెలుసా? చర్చికి వెళ్తుందనే పేరే కానీ వీళ్ళ జీవితంలో ఇది ఉంది, అందుకనే ఇలా జరుగుతుందంటారు. దేవుడి నామానికి అవమానం రాదు ఎప్పుడు. కొద్దిసేపే అవమానం వచ్చినా రెండో క్షణంలో, రెండో నిమిషంలో ఏమొస్తుందో తెలుసా? వీళ్ళ జీవితం బాగాలేదు కాబట్టి అందుకనే వీళ్ళు ఇలా. అనేక మంది దేవుని సన్నిధిలో దేవుడితో కూడా అబద్ధాలు చెప్తున్న వారు కనపడతా ఉన్నారు. వాక్యం వినుచున్న వారులారా,
ఇప్పటికన్నా మనల్ని మార్చుకోండి, సిద్ధపడండి. నా జీవితం ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు నన్ను దేవుడు మార్చాడు, దేవుడికి నేను పూర్తిగా లోబడ్డాను, నేను ఒక క్రొత్త మనిషిని అని చెప్పగలిగే స్థితి కొరకు ఎవరు చెప్తారో వారి జీవితాలు దేవుని యొక్క చిత్తము నెరవేరే జీవితాలుగా మార్చబడతాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా,